ఓం నమో వెంకటేశాయ. సర్వభూతమయ విభో సర్వభావమయ ప్రభో గోవింద గోవింద. దుస్వప్ననాశం దురితౌఘనాశం దురాపకాశం దరశుద్ధహాసం దరాదిభాసం దమితావకాశం దారిద్ర్యనాశం శరణం ప్రపద్యే అని భక్తజనమానస సరసీరుహ నివాసుడైన శ్రీనివాసుని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వసంత సఖజన్యాయ వసంత సుమధారిణే వసంతకాలే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాయ హరయే మనసార్పణీయం వ్యాసప్రసూతశుకశౌనకమాననీయం భక్తిప్రఫుల్లసరసీరుహమర్హణీయం చేతుం సమావిశత భాగవతం జలీయం. శ్రీ గురుభ్యో నమః. గజేంద్ర మోక్షమైంది. అయిన తర్వాత గజేంద్రుడికి శాపం ఏంటి, ఆయన్ని పట్టిన మొసలికి శాపం ఏమిటి అనే విషయాలను కూడా చెప్పారు శ్రీ శుకుల వారు. అయిన తర్వాత గజేంద్రుణ్ణి ముట్టుకున్నందుకు, గజేంద్రుడికి ఆ పరమాత్మ స్పర్శ కలిగినందుకు అతనికి అజ్ఞానం నుంచి కూడా విమోక్షం దొరికింది. దాని ద్వారా శ్రీహరి రూపాన్నే ధరించి సారూప్యం అనేటువంటి ముక్తిని వెంటనే సంపాదించుకోగలిగాడు అని చెప్పారు. ఈ కొత్త పరిచారకుడితో కొత్త పార్షదుడితో కలిసి శ్రీహరి వైకుంఠానికి బయలుదేరాడు అని చెప్పారు. ఆ వైకుంఠానికి బయలుదేరటం అనేది జరిగే ముందు జరిగిన చిన్న విషయాన్ని లేదా ప్రధానమైన విషయాన్ని చెప్పడం కోసం పై గ్రంథాన్ని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఏతన్మహారాజతవేరితో మయా కృష్ణానుభావో గజరాజమోక్షణం స్వర్గం యశస్యం కలికల్మషాపహం దుస్వప్ననాశం కురువర్య శృణ్వతాం అని. ఓ మహారాజా, పరీక్షన్ మహారాజా, ఏతత్ ఇంతవరకు తవ ఈరితో మయా నేను నీకు చెప్పాను. ఏం చెప్పాను? కృష్ణానుభావ. కృష్ణుడు పరమాత్మ, భక్తులను కష్టాలలో నుంచి బయటికి లాగేటువంటి కృష్ణుడు పరమాత్మ, ఆయన యొక్క ప్రభావం, దాని గురించి చెప్పాను. ఆ ప్రభావంలో ఒక చిన్న తురుపు ముక్క లాంటిది గజరాజ మోక్షణం. గజరాజ, గజలులో కల్లా, ఏనుగుల్లో కల్లా శ్రేష్ఠుడైనటువంటి ఈ గజేంద్రుడి యొక్క మోక్షణం. మొసలి నోటి నుంచి బయటికి తీసుకురావటం కాదు, అజ్ఞానం నుండి ఆయన్ని మోక్షణం చేయటం. గజరాజ మోక్షణం. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి కాబట్టే స్వర్గ్యం, ఇది విన్నవారికి స్వర్గాన్ని తప్పనిసరిగా ఇది అందిస్తుంది. యశస్యం, పరమకీర్తి కలిగినటువంటి ఆ మహానుభావుడి యొక్క ప్రభావాన్ని విన్నారు కాబట్టి కీర్తిని కూడా కలిగిస్తుంది. యశస్యం. గజేంద్రుడు చేసినటువంటి అనేక స్తుతి వాక్యాలతో నిండి ఉంది కాబట్టి, అందులోనూ నిర్విశేషమైన పరమాత్మతత్వాన్ని గురించిన వాక్యాలతో నిండి ఉంది కాబట్టి కలికల్మషాపహం, కలితాలుకు కల్మషాలని, దోషాలని ఇది పోగొడుతుంది. దుస్వప్ననాశం, ప్రత్యేకించి పీడకలలను ఇది పూర్తిగా తొలగిస్తుంది. దుస్వప్ననాశం. కురువర్య, ఓ పరీక్ష మహారాజా, శృణ్వతాం, విన్నవారికే ఇన్ని ప్రయోజనాలను ఇది కలుగజేస్తుంది. చదువుకున్న వారికి, నిత్యము పారాయణ చేసేవారికి, అర్థభావన చేసేవారికి అబ్బో చెప్పక్కర్లేదు,
చాలా గొప్ప గొప్ప ఫలితాలను అందిస్తుంది అని అంటున్నారు. ఏతన్మహారాజ తవేరితో మయా కృష్ణానుభావో గజరాజమోక్షణం స్వర్గ్యం యశస్యం కలికల్మషాపహం దుస్వప్ననాశం కురువర్య శృణ్వతాం అనే శ్లోకంలో దాన్నే ఇంకా కూడా ఫలశ్రుతిగా పై శ్లోకంలో చెప్తున్నారు. యథానుకీర్తయంత్యేతత్ శ్రేయస్కామాద్విజాతయః శుచయః ప్రాతరుత్థాయ దుస్వప్నాద్యుపశాంతయే అని. ఏతత్ ఈ గజేంద్రోపాఖ్యానాన్ని శ్రేయస్కామాః శ్రేయస్సును కాంక్షించేటువంటి ద్విజాతయః బ్రాహ్మణులు మొదలైనటువంటి వర్ణాల వారు ప్రాతరుత్థాయ ప్రాతః పగటిపూట ఉత్థాయ తొందరగా లేచి శుచయ మొహం కడుక్కోవటం స్నానం చేయటం లాంటి పనులన్నీ చేసుకుని ఏదైనా బొట్టు పెట్టుకుని యథా అనుకీర్తయంతి యథావత్తుగా ఉన్నదున్నట్లుగా కొత్తగా కల్పనలు ఏమీ చేయకుండా ఉన్నదున్నట్లుగా దీన్ని చదువుకుందురుగాక. ఇలా గనక వాళ్ళు చదువుకుంటే దుస్వప్నాద్యుపశాంతయే దుస్వప్నాదులను తొలగించటానికి లేదా పీడకలల ద్వారా వచ్చేటువంటి భయాలు కష్టాలు వీటన్నిటిని తొలగించటానికి ఈ ఉపాఖ్యానం సరిపోతుంది. యథానుకీర్తయంత్యేతత్ శ్రేయస్కామాద్విజాతయః శుచయః ప్రాతరుత్థాయ దుస్వప్నాద్యుపశాంతయే అని ఫలశ్రుతినే చెప్పారు. గత శ్లోకంలో చెప్పినటువంటి ఫలాన్ని సాధించాలి అంటే తొందరగా లేచి ప్రాతకాలంలో తొందరగా లేచి స్నానం మొదలైనవన్నీ చేసి శుచిగా కూర్చుని పారాయణ చేసుకోవటం, శుచిగా చేసుకుని శుచిగా కూర్చుని దీని అర్థభావన చేసుకోవటం అనేది ప్రధానం అనేటువంటి విశేషాన్ని కూడా జోడించారు. యథానుకీర్తయంత్యేతత్ శ్రేయస్కామాద్విజాతయః శుచయః ప్రాతరుత్థాయ దుస్వప్నాద్యుపశాంతయే అనే శ్లోకంలో. ఏంటి ఇందులో అంత విశేషం? అంత స్వర్గ్యం యశస్యం కలికల్మషాపహం దుస్వప్ననాశం అని 4 ఫలితాలు చెప్పారు. పొద్దున్నే లేచి శుచిగా దీన్ని పారాయణ చేయాలి, దీన్ని అర్థభావన చేయాలి అని చెప్తున్నారు. ఏముంది ఇందులోనూ? నిజంగా కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా చెప్తే ఓ ఏనుగుని మొసలి పట్టుకుంది, ఆ ఏనుగేమో ఎలుగెత్తి ప్రార్థించింది, పైనుంచి ఆయన దిగి ఆయన దాని కష్టాన్ని పోగొట్టాడు. ఇంతే కదా ఉంది, 3 ముక్కల్లో కదా ఉంది అంటే కాదు. ఇదమాహ హరిఃప్రీతః గజేంద్రం కురుసత్తమ శృణ్వతాం సర్వభూతానాం సర్వభూతమయో విభుః. ఈ విషయాన్ని ఆ శ్రీహరే గజేంద్రుడికి చెప్పాడు. ఇదమాహ ఈ విషయాన్ని చెప్పాడు. హరిహి ఆ శ్రీహరి ప్రీతః చాలా సంతోషపడిపోయి గజేంద్రమాహ గజేంద్రుడితో అన్నాడు, కురుసత్తమ ఓ కురువంశంలో పుట్టిన శ్రేష్ఠుడా పరీక్షిత్తు, శ్రీహరే చెప్పిన తర్వాత మనకెందుకయ్యా సందేహము? అందులోనూ శృణ్వతాం సర్వభూతానాం తన చుట్టూ ఉన్నవాళ్ళు, తన చుట్టూ నిలబడి ఉన్నవాళ్ళు, అప్పటికే ఉన్నవాళ్ళు, తనతో కూడా వచ్చిన వాళ్ళు అందరూ వింటూ ఉండగా శృణ్వతాం సర్వభూతానాం సర్వభూతమయో విభుః సర్వభూతాలలోనూ దాగి ఉన్న సర్వభూతాల స్వరూపంలో ఉన్న విభుః ఆ విభువు ఆ శ్రీహరి ఆయనే చెప్పాడు. శృణ్వతాం ఇదమాహ హరిఃప్రీతో గజేంద్రం కురుసత్తమ శృణ్వతాం సర్వభూతానాం సర్వభూతమయో విభుః. ఏమని చెప్పాడు శ్రీ భగవానువాచ, ఏ మాం త్వాంచ సరశ్చేదం గిరి కందర కాననం వేత్ర కీచక వేణూనాం గుల్మాని సురపాదపాన్ అని మొదలుపెట్టి చెప్పాడు. ఎవరైతే మాం నన్ను, త్వాంచ నిన్ను, ఇదం సరశ్చ నువ్వు మునిగిన లేదా నీ కాళ్ళు మొసలి పట్టుకున్నటువంటి చెరువుని, గిరి కందర కాననం ఈ గిరి ఈ త్రికూట పర్వతాన్ని, కందర ఈ త్రికూట పర్వతంలో ఉండేటువంటి గుహల్ని లేదా లోయల్ని, కాననం ఇక్కడ ఉండేటువంటి అడవుల్ని లేదా ఈ అడవుల్లో కల్లా ముఖ్యమైనటువంటి ఋతుమత అనేటువంటి ఉద్యానవనాన్ని, వేత్ర కీచక వేణునాం వేత్ర ఒక వెదురు జాతి, కీచక అంటే శబ్దం చేసేటువంటి మధ్యలో గాలి జ్వరబడితే శబ్దం చేసేటువంటి వెదురు బొంగులు, వేణునాం సాధారణమైనటువంటి వెదురు దుబ్బలు, గుల్మాని ఇది కాక మిగతా పొదలు, సురపాదపాన్
దేవలోకంలో దొరికేటువంటి దేవదారు వృక్షాలు మొదలైనటువంటి వృక్షాలు వీటిని ఏ మాం త్వాంచ సరశ్చేదం గిరికందన కాననం వేత్ర కీచక వేణూనాం గుల్మాని సురపాదపాన్ వీటన్నిటినీ ధ్యానిస్తారో అని పైన వస్తుంది. ఇంకా కూడా శృంగాణీమాని ధిష్ణ్యాని బ్రహ్మణోమే శివస్య చ క్షీరోదం మే ప్రియంధామ శ్వేతద్వీపంచ భాస్వరం. ఇమాని శృంగాణి ఈ పర్వతం మీద ఉండేటువంటి 3 శిఖరాలు, ధిష్ణ్యాని బ్రహ్మణ మే శివస్య చ బ్రహ్మగారు అలాగే పరమేశ్వరుడు నేను ఉండేటువంటి స్థానాలు, అంటే మేము ఉండేటువంటి లోకాలు, మేము ప్రధానంగా కూర్చుండేటువంటి ఆసనాలు శయనాలు లాంటివి. నాకైతే ఆదిశేషుడు, బ్రహ్మగారైతే తామర పువ్వు, పరమేశ్వరుడైతే ఏదో రాయి బండరాయి అని అనుకుని బ్రహ్మణోమే శివస్య చ ధిష్ణ్యాని క్షీరోదం మే ప్రియంధామ నాకు చాలా ఇష్టమైనటువంటి పాల సముద్రం అనేటువంటి స్థానం, శ్వేతద్వీపం నాకు ఇష్టమైనటువంటి శ్వేతద్వీపం అనేటువంటి ప్రాంతం, భాస్వరం చాలా వెలుగులతో నిండి ఉండేటువంటి ఆ ద్వీపం, శృంగాణీమాని ధిష్ణ్యాని బ్రహ్మణోమే శివస్య చ క్షీరోదం మే ప్రియంధామ శ్వేతద్వీపంచ భాస్వరం. శ్రీవత్సం కౌస్తుభం మాలాం గదాం కౌమోదకీం మమ సుదర్శనం పాంచజన్యం సుపర్ణం పదగేశ్వరం. శ్రీవత్సం నా మీద ఉండేటువంటి నల్లని మత్స, కౌస్తుభం నా మెడలో ఉండేటువంటి మణి, మాల వైజయంతి అనే పేరు కలిగినటువంటి నేను వేసుకునే మాల, గద నా చేతిలో ఉండేటువంటి గద, దాని పేరు కౌమోదకి అని పేరు. నాకు చెందినటువంటి ఈ ఆయుధాలను, ఈ ఆభరణాలను, ఈ మత్సలను, సుదర్శనం పాంచజన్యం నా చేతిలో ఉండేటువంటి శంఖచక్రాలను రెండింటినీ, సుదర్శనం చక్రం, పాంచజన్యమేమో శంఖం, సుపర్ణం పతకేశ్వరం నన్ను ఎప్పుడూ మోస్తూ ఉండేటువంటి పతకేశ్వరం పక్షులకు రాజైనటువంటి సుపర్ణం మంచి రెక్కలు కలిగినటువంటి గరుత్మంతుణ్ణి. శ్రీవత్సం కౌస్తుభం మాలాం గదాం కౌమోదకీం మమ సుదర్శనం పాంచజన్యం సుపర్ణం పతకేశ్వరం. శేషంచ మత్కలాం సూక్ష్మాం శ్రియం దేవీం మదాశ్రయాం బ్రహ్మాణం నారదం ఋషిం భవం ప్రహ్లాదమేవ చ. శేషంచ మత్కలాం సూక్ష్మాం నా యొక్క సూక్ష్మమైన కళ, నా యొక్క సూక్ష్మమైన అంశ అయినటువంటి ఆదిశేషుణ్ణి, శ్రియం దేవీం మదాశ్రయాం దేవీం వెలుగులతో చాలా అందంగా ఉండేటువంటి శ్రియం లక్ష్మీదేవిని, అందులోనూ మదాశ్రయాం నా హృదయంలో ఎప్పుడూ కొలువై ఉండే లేదా నన్నే ఆశ్రయించుకుని ఉండేటువంటి లక్ష్మీదేవిని, బ్రహ్మాణం బ్రహ్మగారిని, నారదం నారద మహర్షిని, ఋషిం భవం పరమేశ్వరుడిని, ప్రహ్లాదమేవచ నా భక్తులలో శ్రేష్ఠుడైనటువంటి ప్రహ్లాదుడిని. శేషంచ మత్కలాం సూక్ష్మాం శ్రియం దేవీం మదాశ్రయాం బ్రహ్మాణం నారదం ఋషిం భవం ప్రహ్లాదమేవచ. మత్స్య కూర్మ వరాహాద్యైః అవతారైః కృతాని మే కర్మాణ్యనంత పుణ్యాని సూర్యం సోమం హుతాశనం. మత్స్య చేపలాగా, కూర్మ తాబేల్లాగా, వరాహాది వరాహ మొదలైనటువంటి అవతారై రూపాలలో నేను దిగి వచ్చినప్పుడు మే కృతాని కర్మాణి నేను చేసినటువంటి కర్మలు, ఆయా విశేషమైనటువంటి కర్మలు. మత్స్యావతారంలో నేను ఏం చేశాను, కూర్మావతారంలో ఏం చేశాను, వరాహావతారంలో ఏం చేశాను అనేటువంటి కర్మలు, అనంత పుణ్యాన్ని అనంతమైనటువంటి పుణ్యాలను ఇచ్చేటువంటి ఆ కర్మలు. సూర్యం సోమం హుతాశనం సూర్యుడు మానవులందరికీ వెలుగిచ్చేటువంటి సూర్యుడు, సోమం మానవులకు ప్రశాంతతను హాయిని ఇచ్చేటువంటి చంద్రుడు, హుతాశనం మానవులకు చాలా ప్రధానమైనటువంటి వేడిని పుట్టించే అగ్ని. వీళ్ళు ముగ్గురిని సూర్యం సోమం హుతాశనం. ప్రణవం సత్యం అవ్యక్తం గో విప్రాన్ ధర్మం అవ్యయం దాక్షాయణీర్ధర్మపత్నీ సోమకశ్యపయోరపి. సత్యం ప్రణవం మనకు తెలిసినంత మేరకు ఈ సృష్టిలో ఉండే పదార్థాలలో సత్యమైనటువంటి ప్రణవాన్ని,
లేదా ప్రణవాన్ని విడిగా సత్యం, సత్యస్వరూపమైనటువంటి పరమార్థతత్వాన్ని, అవ్యక్తంగా ఉండేటువంటి ఏ ఇంద్రియానికి సరిగ్గా కనిపించనటువంటి ఆ సత్యాన్ని, విప్రాన్, గోవులను, విప్రాన్ బ్రాహ్మణులను, అవ్యయం ధర్మం, ఎప్పటికీ నశించిపోనటువంటి, ఎప్పటికీ నాశం కానటువంటి ధర్మాన్ని, అందులోనూ ధర్మాలలో ఉత్తమమైన ధర్మమైన భక్తి ధర్మాన్ని, దాక్షాయణీ ధర్మపత్నీ, ధర్ముడికి పత్నులైనటువంటి దక్ష ప్రజాపతి కూతుళ్ళైనటువంటి వాళ్ళని, దక్ష ప్రజాపతి కుమార్తెలు ధర్ముడికి పత్నులు ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళని, సోమకశ్యపయోరపి, చంద్రుడి భార్యలు 27 నక్షత్రాలు అని పిలుచుకునే మనం చంద్రుడి యొక్క భార్యలు, కశ్యప ప్రజాపతి గారి యొక్క భార్యలు 14 మంది భార్యలు, వాళ్ళందరినీ కూడా ప్రణవం సత్యం అవ్యక్తం గోవిప్రాన్ ధర్మం అవ్యయం దాక్షాయణీర్ ధర్మపత్ని సోమకశ్యపయోరపి గంగాం సరస్వతీం నందాం కాళిందీం సితవారణం ధ్రువం బ్రహ్మర్షీన్ సప్త పుణ్యలోకాంశ్చ మానవాన్. గంగానదిని, సరస్వతీ నదిని, నందానదిని, కాళింది యమునా నదిని, సితవారణం తెల్లగా ఉండేటువంటి ఏనుగైన ఐరావతాన్ని, ధ్రువుడిని, బ్రహ్మర్షీన్ 7 సప్తఋషులు ఉన్నారు కదా, విశ్వామిత్రుడు మొదలైన వశిష్ఠుడు, విశ్వామిత్రుడు మొదలైన వాళ్ళని, పుణ్యశ్లోకాంశ్చ చాలా మంచి కీర్తి కలిగినటువంటి మానవులని, వీళ్ళందరినీ కూడా గంగాం సరస్వతీం నందాం కాళిందీం సితవారణం ధ్రువం బ్రహ్మర్షీన్ 7 పుణ్యలోకాంశ్చ మానవాన్, వీళ్ళందరినీ ఉత్థాయాపరరాత్రాంతే ప్రయతా సుసమాహితా స్మరంతి మమ రూపాణి ముచ్యతే హ్యేన సోఖిలాత్. ఉత్థాయ అపరరాత్రాంతే, అపరరాత్రం అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత ఉండేటువంటి భాగం, దాని యొక్క చివరిలో అంటే తెల్లవారుజామున 3 ఆ ప్రాంతాలలో ఉత్థాయ లేచి, ప్రయతాహ ఏకాగ్రచిత్తులై, సుసమాహితాహ చాలా శ్రద్ధగా ఏకాగ్రంగాను, మమ రూపాణి నా రూపాలైనటువంటి వీటిని, స్మరంతి ఎవరైతే స్మరిస్తారో, తే వాళ్ళందరూ కూడా అఖిలాత్ ఏన సహ ప్రతి పాపం నుండి కూడా ముచ్యంతే, మోక్షాన్ని పొందుతారు, పాపం నుండి బయటకు వస్తారు, పాపాలను తొలగించుకోగలుగుతారు అని శ్రీహరే చెప్పాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 శ్లోకాలలో ఆయన ఈ గజేంద్ర మోక్షాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ క్రియని, ఈ గజేంద్ర మోక్ష ఘట్టంలో ఉండేటువంటి ప్రాంతాలని, ఈ పర్వతాన్ని, శృంగాల్ని, శిఖరాల్ని, అలాగే అందులో ఉండేటువంటి అడవుల్ని, చెట్లని అన్నిటినీ కూడా ఎవరైతే భావన చేస్తారో లేదా ఎవరైతే స్మరిస్తారో వాళ్ళందరికీ కూడా పాపాల నుండి విమోక్షణం కలుగుతుంది అని ఆయనే చెప్పాడు. మిగతా చెప్పినవన్నీనేమో మనకు తెలిసినటువంటి గొప్పవి, కొత్తగా ఆయన చేర్చిన వాటిల్లో ఈ గజేంద్ర మోక్ష ఘట్టంలోని సన్నివేశాలన్నీ ఉన్నాయి. అందువల్ల ఈ ఫలితాన్ని ఇంత గొప్పగా చెప్తున్నాను అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. భగవంతుడి మాటలతోనైతే ఉత్థాయ అపరరాత్రాంతే ప్రయతా సుసమాహితా స్మరంతి మమ రూపాణి ముచ్యంతే హ్యేనసోఖిలాత్. ఇవన్నీ నా యొక్క రూపాలు, ఇవన్నీ నా యొక్క విభూతులు, వీటన్నిటినీ గనక తెలుసుకున్నట్లయితే ఈ గజేంద్ర మోక్ష ఘట్టంలో ఉండేటువంటి ప్రతి అంశము నా యొక్క విభూతే. వీటిని తెలుసుకున్నట్లయితే తప్పనిసరిగా పాపాల నుండి విమోక్షం అనేది కలుగుతుంది అని చెప్పాడు. ఏమాం స్తువంత్యనేనాంగ ప్రతిబుద్ధ్య నిషాత్యయే తేషాం ప్రాణాత్యయే చాహం దదామి విమలాం మతిం అని పరమాత్మే చెప్పాడు. ఎవరైతే నన్ను అనేన ఈ స్తోత్రంతో, ఏ స్తోత్రంతో? గజేంద్రుడు స్తుతి చేసినటువంటి స్తోత్రంతో స్తుతి చేస్తారో. ఎప్పుడు స్తుతి చేయటం? ప్రతిబుద్ధ్య నిషాత్యయే రాత్రి గడిచిన తర్వాత, తెల్లవారుజామున లేదా తెల్లవారుతూ ఉండగా, ప్రతిబుద్ధ్య లేచిన వెంటనే, రెండో మాట లేకుండా లేచిన వెంటనే
ఎవరైతే స్తుతి చేస్తారో అలాంటి వాళ్ళకి తేషాం ప్రాణాత్యయే చాహం, ప్రాణాలు పోతున్నటువంటి సమయంలో విమలాం మతిం దదామి, నేను పరిశుద్ధమైనటువంటి మతినిస్తాను. పరిశుద్ధమైన విమలాం నిర్మలమైనటువంటి మతినిస్తాను. నిర్మలమైన మతి ద్వారా వాళ్ళ పై జన్మ బాగుంటుంది, కుదిరితే పై జన్మే లేకుండా కూడా ఉండవచ్చు అని పరమాత్మే చెప్పాడు. ఏమాం స్తువంత్యనేనాంగ ప్రతిబుద్ధ్య నిశాత్యయే తేషాం ప్రాణాత్యయే చాహం దదామి విమలాం మతిం అనే ఈ శ్లోకంలో ఆయనే ఇంత వివరంగా చెప్పాడు కాబట్టి ఘట్టం చిన్నదే అయినా ఫలితం మాత్రం చాలా పెద్దది. ఘట్టం చిన్నదే అయినా గజేంద్రుడు చేసిన స్తుతి, ఆ స్తుతిలోని అర్థం చాలా పెద్దది కాబట్టి ఫలితం కూడా పెద్దదే అని శ్రీ శుకుల వారు చెప్పారు. చెప్పి శ్రీ శుకువాచ పైన ఇలా అంటున్నారు. ఇత్యాదిశ్య హృషీకేశ ప్రధ్వాయ జలజోత్తమం హర్షయన్ విబుధానీకం ఆరురోహ ఖగాధిపం. ఇత్యాదిశ్య ఈ విధంగా చెప్పి హృషీకేశ మానవులందరి యొక్క మనస్సులకు అధిపతి అయిన అంతర్యామి అయినటువంటి ఆ పరమాత్మ ప్రధ్మాయ జలజోత్తమం, తన చేతిలో ఉండేటువంటి పాంచజన్య శంఖాన్ని ఒక్కసారి గట్టిగా పూరించి శంఖధ్వని చేసి తనకు కలిగిన ఆనందాన్ని, ఒక మంచి భక్తుడిని చూసినప్పుడు తనకు కలిగిన ఆనందాన్ని ప్రదర్శించడానికి గట్టిగా శంఖారావం చేసి ప్రథమాయ జలజోత్తమం హర్షయన్ విబుధానీకం, తన చుట్టూ ఉండే దేవతలందరినీ కూడా సంతోషపెడుతూ ఆరురోహ ఖగాధిపం, ఖగాధిపం పక్షులకు రాజు అయినటువంటి గరుత్మంతుణ్ణి ఆరురోహ ఎక్కాడు. ఇత్యాదిశ్య హృషీకేశ ప్రథమాయ జలజోత్తమం హర్షయన్ విబుధానీకం ఆరురోహ ఖగాధిపం అని ఈ శ్లోకంతో 26 శ్లోకాలున్న కొంచెం చిన్నగా ఉన్న 4వ అధ్యాయం పూర్తయింది. గజేంద్రమోక్ష ఘట్టం అనేటువంటి మొత్తం ఘట్టం పూర్తయిపోయింది. గజేంద్రోపాఖ్యానం మొత్తం ఇక్కడికి పూర్తయిపోయింది. ఈ అధ్యాయంలో 2వ భాగంలో ఫలశ్రుతి చక్కగా చెప్పారు. ఫలశ్రుతి వినేసాము. స్వర్గ్యం యశస్యం కలికల్మషాపహం దుస్వప్ననాశం అని 4 పదాలతో చెప్పిన 4 ఫలితాలను మనం వినేసాము. బాగానే ఉంది. పరమాత్మను గురించి చెప్తున్నారు కాబట్టి మంచి మాటలు విన్నప్పుడు కలిగే స్వర్గం కలిగి తీరాలి. గొప్ప కీర్తి కలిగిన పరమాత్మను గురించి చెప్తున్నారు కాబట్టి యశస్యం కీర్తి కలగాలి. కలికల్మషాపహం మనకు ఉండేదే కలి కల్మషం లేదా కలిదోషం కాబట్టి ఆ కలిదోషాన్ని పోగొట్టే శ్రీహరిస్తుతి ఇందులో ఉంది కాబట్టి కలికల్మషాపహం అనే విషయంలో కూడా సందేహమేమీ లేదు. మరి దుస్వప్ననాశం అనేది ఎలా చేరింది? దుస్వప్ననాశానికి ఈ వృత్తాంతానికి సంబంధం ఏంటి? అసలు దుస్వప్ననాశం అనేది ఒక పెద్ద ఫలితమా? పీడకలలు రాకుండా ఉండటం అనేది ఏమైనా ఫలితమా? ఎప్పుడూ పీడకలలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే పీడకలలు ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉండేవారికైతే అది ఏమైనా ఫలితమైతే అవ్వచ్చు కాక, కానీ అదే పెద్ద ఫలితం అని అనడానికి ఏమీ లేదు కదా. దుస్వప్ననాశం అనే దాన్ని ఎందుకు అంత ప్రత్యేకించి చెప్తున్నారు అని ఆలోచిస్తే శ్రీ శుకుల వారి మాటల్లో ఈ దుస్వప్ననాశం అనే దానికి అర్థం వేరే ఉన్నట్లు తోస్తోంది. నిజానికి మనమందరం మెలకుగా ఉన్నామని అనుకుంటున్నాం, కానీ నిజానికి మనం ఏదో మెలుకొని ఇదంతా చూస్తున్నామని అనుకుంటున్నాం, కానీ మనం చూసేది స్వప్నం లాంటి ఒక మిథ్యా ప్రపంచాన్నే కదా. మొదలు తుది లేని, సరిగ్గా లాజిక్కి అందని, వెతికితే మూలాలు దొరకని, నిజంగా ఇది ఇదమిత్తం లేదా ఇది సత్యం అని తీర్మానం మనం చేయలేనటువంటి మిథ్యా ప్రపంచాన్నే కదా మనం చూస్తున్నాము. అలా చూస్తున్నాము అంటే ఇది స్వప్నం కిందకే కదా లెక్క వస్తుంది. ఇంకా చెప్పాలంటే స్వప్నాలు పర్వాలేదు, స్వప్నాలు కొంచెం మంచివైనా దొరుకుతాయి, కానీ ఇది మాత్రం ఎప్పటికీ దుస్వప్నంగానే ఉంటుంది. ఇది పీడకల లాంటిది. ఎలాంటి పీడకల? ముందు వెనక ఏమీ లేదు, ఏం చేశామో, ఎందుకు వస్తోందో, ఎందుకు ఇలా అనిపిస్తోందో అర్థం కాదు అనే తీరులో జరిగేటువంటి పీడకల. ఇలాంటి పీడకల పోవాలి అంటే మెళకువ రావాలి.
మెలకువ రావాలి అంటే ఆ పరమార్థతత్వం తెలియాలి. ఆ పరమార్థతత్వాన్ని మెలకువ వచ్చేట్టుగా చేసేటువంటి ఆ పరమార్థతత్వాన్ని ఈ ఘట్టంలో గజేంద్రుడు చక్కగా తన శ్లోకాలలో తన స్తుతి వాక్యాలలో చక్కగా చూపించాడు. కాబట్టి ఏం లేదు, తుమ్ములు వస్తున్నాయంటే వేరే ఏమీ కాదు, సాంబ్రాణి పొగ వేశారు మంచిదని. ఆ సాంబ్రాణి పొగ ఏమో నా ముక్కులకి అంతగా పడదు, అందువల్ల తుమ్ములు వస్తున్నాయి. సాంబ్రాణి పొగకి చిహ్నంగా కాస్తంత బ్లర్గా కనిపించడాన్ని కూడా గమనించవచ్చు. ఇది నా తప్పు కాదు, ఇంట్లో వాళ్ళ తప్పు. ఈ గజేంద్రుడు తన స్తుతి వాక్యాల్లో ఇది చేసి చూపించాడు. కాబట్టి పరమాత్మతత్వం తెలుసుకోవటం ద్వారా వచ్చేటువంటి మెలకువ ఈ దుస్వప్నానికి నాశకం అవుతుంది, ఈ పీడకలను తొలగిస్తుంది అనే అభిప్రాయాన్నే శ్రీ శుకుల వారు వెల్లడిస్తున్నట్లుగా ఉంది. ఆ అభిప్రాయంతోనే దుస్వప్న నాశం కురువర్య శృణ్వతాం అని చెప్తున్నట్లుగా ఉంది. కాబట్టి మనం ఈ అంశాన్ని గట్టిగానే పట్టుకుందాం, దుస్వప్న నాశం అనే అంశాన్ని. ఎందుకంటే స్వర్గీయం యశస్యం కలికల్మషాపహం ఇవన్నీ సామాన్యమైన ఫలితాల కింద లెక్క. దుస్వప్న నాశం అనేది ఈ అర్థంలో తీసుకున్నప్పుడు చాలా ఉత్తమమైన ఫలితం కింద లెక్క. అలాంటి ఉత్తమమైన ఫలితాన్ని సాధించడానికి వీలుగా పరమాత్మ చెప్పిన విధంగా ఈ గజేంద్రోపాఖ్యానాన్ని మనం అర్థం చేసుకుని ఆ ఉపాఖ్యానంలో ఉండేటువంటి అంశాలన్నిటినీ మనం యథావత్తుగా సాధ్యమైనంత మేరకు స్మరించుకుంటూ ఆ శబ్దాలను ఆ అర్థాలను పారాయణ చేసుకోవటమో లేదా మనసులోకి ఎక్కించుకోవటమో భావన చేయటమో లాంటి ప్రయత్నాలు మనం చేసుకుని శ్రీ శుకుల వారు చెప్పిన దుస్వప్ననాశం అనేటువంటి ఫలితాన్ని అందుకునేందుకు మనం సమాయత్తమవుదాం. మన మనసుల్లో దూరి ఇలాంటి భావాలన్నిటినీ బాగా పెంచి, ఒక అడవిని పెంచేటప్పుడు ఎన్ని విత్తనాలు వేస్తారో, ఒక అడవి పెరగటానికి ఎన్ని చెట్లు అవసరమో అన్ని సత్సంస్కారాలు అనేటువంటి విత్తనాలని మన మనసుల్లో నాటి, మన మనసుల్లో ఇలాంటి భావాలన్నీ ఈ చెట్లు చేమలు ఇవే పెరిగేటట్లుగా చేసి మన మనసుల్లో ఉండేటువంటి దుస్వప్నం పోయేటట్లుగా అనుగ్రహించవలసిందిగా ఆ భక్తజన మానస సరసీరుహ నివాసుడైన శ్రీనివాసుడిని మనం భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే చతుర్థాధ్యాయే శ్లోకాః. ఏతన్మహారాజ తవేరితో మయా కృష్ణానుభావో గజరాజమోక్షణం స్వర్గీయం యశస్యం కలికల్మషాపహం దుస్వప్ననాశం కురువర్య శృణ్వతాం. యథానుకీర్తయంత్యేతత్ శ్రేయస్కామాద్విజాతయః శుచయః ప్రాతరుత్థాయ దుస్వప్నాద్యుపశాంతయే. ఇదమాహ హరిః ప్రీతో గజేంద్రం కురు సత్తమా శృణ్వతాం సర్వభూతానాం సర్వభూతమయో విభుః. శ్రీభగవానువాచ ఏమాం త్వాంచ సరశ్చేదం గిరికందరకాననం వేత్ర కీచక వేణూనాం గుల్మాని సురపాదపాన్ శృంగాణీమాని ధిష్ణ్యాని బ్రహ్మణో మే శివస్య చ క్షీరోదం మే ప్రియం ధామ శ్వేతద్వీపం చ భాస్వరం శ్రీవత్సం కౌస్తుభం మాలాం గదాం కౌమోదకీం మమ సుదర్శనం పాంచజన్యం సుపర్ణం పతగేశ్వరం శేషం చ మత్కలాం సూక్ష్మాం శ్రియం దేవీం మదాశ్రయాం బ్రహ్మాణం నారదమృషిం భవం ప్రహ్లాదమేవ చ మత్స్యకూర్మవరాహాద్యైః అవతారైః కృతాని మే కర్మాణ్యనంతపుణ్యాని సూర్యం సోమం హుతాశనం ప్రణవం సత్యమవ్యక్తం
गोविप्रान् धर्ममव्ययं दाक्षायणीर्धर्मपत्नीः सोमकश्यपयोरपि गंगां सरस्वतीं नन्दां कालिन्दीं सितवारणं ध्रुवं ब्रह्मर्षीन् सप्त पुण्यश्लोकांश्च मानवान् उत्थायापररात्रान्ते प्रयताः सुसमाहिताः स्मरन्ति मम रूपाणि मुच्यन्ते ह्येन सोऽखिलात् ये मां स्तुवन्त्यनेनाङ्ग प्रतिबुध्यनिशात्यये तेषां प्राणात्यये चाहं ददामि विमलां मतिम्। श्रीशुक उवाच इत्यादिश्य हृषीकेशः प्रध्वाय जलजोत्तमं हर्षयन् विबुधानीकम् आरुरोह खगाधिपम् इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायाम् अष्टमस्कन्धे गजेन्द्रमोक्षणं नाम चतुर्थोऽध्यायः। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।